చాదర్ఘాట్లో నిన్న సాయంత్రానికి మూసీ వరద ప్రవాహం తగ్గింది. చాదర్ఘాట్ పాత బ్రిడ్జిపై వాహనాలు రాకుండా బారికేడ్లు పెట్టి రోడ్డును రిపేర్ చేస్తున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ లోపల వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బురద, చెట్లను తొలగించే పనులు అర్ధరాత్రి కూడా కొనసాగాయి. మూసీ పరివాహక ముంపు ప్రాంతాల్లోని వారి కోసం జీహెచ్ఎంసీ షెల్టర్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో నిన్న మూసీ ఉధృతంగా ప్రవహించింది. దీంతో పురాణాపూల్ ఎంజీబీఎస్ బస్టాండ్లోకి భారీగా వరద వచ్చింది. చాదర్ఘాట్ పాత బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహం కొనసాగింది. సాయంత్రానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ముసరంబాగ్ బ్రిడ్జి దగ్గర అర్ధరాత్రి ప్రవాహం కొనసాగింది. దీంతో అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వరద ప్రవాహం దగ్గరకు ఎవరూ రాకుండా హైడ్రా పోలీస్ అధికారులు కాపలా కాస్తున్నారు. రైట్, అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఏంటి అప్డేట్స్? జంట జలాశయాలు నిండు కుండలా మారిన క్రమంలో ఆ గేట్లు ఎత్తడంతో మూసీ ఉధృతి నిన్న మనం చూసాము ఏ విధంగా ఉంది అనేది. మెయిన్గా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం, జలాశయాల్ని తలపించే విధంగా రోడ్లు మారడము, కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం చాదర్ఘట్ పాత బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. చాదర్ఘట్ పాత బ్రిడ్జ్ మొత్తం కూడా నిన్న జలమయం అయిపోయింది. మొత్తం రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో ఇటు పురాణాపూల్, చాదర్ఘట్తో పాటు ముసరంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ల పైన మొత్తం రాకపోకలు నిలిపివేయడంతో పాటు పక్కనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలకు సంబంధించి కూడా అందరినీ అప్రమత్తం చేసిన సిచ్యువేషన్. సో నిన్న సాయంత్రం నుండి వరద ఉధృతి తగ్గింది. వరద ఉధృతి తగ్గిన తర్వాత కొంతమేరకు పరివాహక ప్రాంతంలో, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. మొత్తం కూడా వరద ఉధృతికి ఎక్కడికక్కడ అన్ని కొట్టుకొని పోయిన సిచ్యువేషన్. దాంతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మెయిన్గా ఇటు చాదర్ఘట్ సంబంధించిన ఈ పాత బ్రిడ్జ్ కావచ్చు, చాదర్ఘట్ ఏరియాల్లో ఈ మూసీ ఆనుకొని చాలా వరకు గుడిసెలు వేసుకొని నివాసాలు ఉంటుంటారు. సో గుడిసెలు వేసుకొని నివాసాలు ఉంటున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొత్తము ఎక్కడివక్కడ కొట్టుకొని పోయిన సిచ్యువేషన్, సామాన్లన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయిన సిచ్యువేషన్, గుడిసెల పరిస్థితి కూడా. ఒక్కసారి మనం చాదర్ఘట్ సంబంధించిన ఏరియాలో గుడిసెల సిచ్యువేషన్ చూస్తే గుడిసెలు మొత్తం కూడా కొట్టుకుపోయాయి. వాళ్ళకి సంబంధించిన బట్టలు మొత్తం కూడా చెట్లకు వేలాడుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే వరద ఉధృతి ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నిన్న పరిస్థితిని ఎవరు కూడా అంచనా వేయలేని సిచ్యువేషన్. నిన్న ఈ టైంకి ప్రస్తుతం మనం బ్రిడ్జ్ ఏదైతే చూస్తున్నామో ఈ బ్రిడ్జ్ పైన నుండి చాలా డేంజర్గా వరద అనేది వచ్చింది. సో ఈ బ్రిడ్జ్ సంబంధించిన రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. నిన్నటి నుండి ఇక్కడ చాదర్ఘట్ సంబంధించిన పాత బ్రిడ్జ్ మెయిన్గా ఇటు కోటి నుండి మలక్పేట్, దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి అంటే ఈ బ్రిడ్జ్ మాత్రమే రాకపోకలు సాగిస్తుంటుంది. ఇది మొత్తం కూడా వన్ వే ఉంటుంది. నిత్యం వేలాది వాహనాలు కూడా ఇక్కడ నుండి రాకపోకలు సాగిస్తుంటాయి. సో ఈ బ్రిడ్జ్ వరద ఫ్లోడింగ్ తగ్గిన తర్వాత ఇళ్లలో వచ్చి చేరిన నీటినన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో మెయిన్గా చాదర్ఘట్ సంబంధించి ఎక్కడైతే ఫ్లడ్ వచ్చిందో అక్కడ ఇల్లులు ఉన్నవారు ఇంకా కూడా మొత్తం ఫ్లడ్ తగ్గింది కాబట్టి ఇంటికి సంబంధించిన సామాన్ ఏదైతే కొట్టుకొని పోయినాయో లేకపోతే బయట కొన్ని వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేసుకుంటున్న సిచ్యువేషన్. మెయిన్గా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు పురాణాపూల్, చాదర్ఘట్, ముసరంబాగ్, ఇటు చాదర్ఘట్, ముసరంబాగ్ సంబంధించి ఈ రెండు వంతెనల వద్ద కొన్ని బస్తీలు కూడా ఉన్నాయి. సో ఈ బస్తీలు చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయాయి. ప్రస్తుతం మనం చాదర్ఘట్ ఏదైతే చూస్తున్నామో ఇది మూసానగర్ సంబంధించిన బస్తీ. విజువల్లో చూసే బస్తీ ఇది మూసానగర్ సంబంధించింది. మొత్తము ఆ బస్తీలోకి వరద నీరు వచ్చి చేరాయి. నిన్న బస్తీకి సంబంధించిన వారందరూ కూడా ఇళ్ల నుండి బయటకు వచ్చి దాదాపు మొన్న రాత్రి నుండి నిన్న సాయంత్రం వరకు కూడా ఇళ్ళకి నుండి బయటకు వచ్చి అంతా కూడా బయటనే ఉన్న సిచ్యువేషన్. ఇటు అధికారులు కూడా వాళ్ళకి ఇటు బ్రేక్ఫాస్ట్, లంచ్తో పాటు డిన్నర్ ఇలాంటివి అరేంజ్ చేస్తారు. దాంతోపాటు ప్రస్తుతం మనం బిల్డింగ్స్ ఏవైతే చూస్తున్నామో ఈ బిల్డింగ్స్ సంబంధించి మూసానగర్ సంబంధించి ఈ బిల్డింగ్స్ వైపు కూడా వాటర్ వచ్చాయి. కానీ ఇవి హైట్లో ఉండడంతో అటు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, టెర్రస్ సంబంధించి కావచ్చు ఉన్న వారందరూ కూడా పైకి బిల్డింగ్ల పైననే ఉన్న సిచ్యువేషన్. ఇక దాంతోపాటు దాని ఆపోజిట్ సంబంధించి టెంపుల్ ఉంది. ప్రస్తుతం మనం టెంపుల్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ టెంపుల్ మొత్తం కూడా దాదాపు టెంపుల్ 1/3 వరకు కూడా నిన్న వరదలోనే చిక్కుకున్న సిచ్యువేషన్. ఈ టెంపుల్ పక్కన కొంతవరకు లోతట్టుగా ఉంటుంది ఏరియా. ఈ ఏరియా మొత్తం కూడా వినాయక వీధి అంటారు. ఆ వీధి మొత్తం కూడా వరద నీరు వచ్చేన్న క్రమంలో చాలా వరకు ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్. సో నిన్న సాయంత్రం నుండి వరద ఉధృతి ఎప్పుడైతే తగ్గిందో నిన్న సాయంత్రం నుండి కాస్త మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండేవారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్లలోకి వరద నీటిని మొత్తం కూడా వచ్చిన దాన్ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం ప్రస్తుతం మళ్ళొకసారి మనం ఈ చాదర్ఘట్ సంబంధించి
ఈ పాత బ్రిడ్జ్ అనేది చాలా వరకు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిన్న చాలా డేంజర్గా వరద ఉధృతి బ్రిడ్జ్ పై నుండి వెళ్ళిన క్రమంలో అధికారులు కూడా అప్రమత్తమై మొత్తం కూడా రాకపోకల్ని నిలిపివేశారు. ఇవన్నీ కూడా కట్టెలు కట్టారు. దాదాపు వాటర్ సంబంధించిన ఉధృతిని ఆపే ప్రయత్నం చేశారు, కానీ అన్ని కొట్టుకుపోయిన సిచ్యువేషన్. ఇంకా అధికారులు ఇక్కడ చాలా వరకు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇటు మూసి పక్కనే ఉన్నటువంటి ఆ గుడిసెలు కావచ్చు, ఆ గుడిసెల్లో ఉన్న వస్తువులు, బట్టలు అవన్నీ కొట్టుకుపోయి వచ్చిన సిచ్యువేషన్. అవన్నీ రోడ్లపైనే చెల్లా చెదురుగా ఉన్న సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇంకా ఈ రోడ్ సంబంధించి రాకపోకల్ని పునరుద్ధరించలేదు. ఇవంతా కూడా రోడ్ క్లియర్గా మొత్తము ఇక్కడ ఏదైతే ఈ చెత్త చెదారం పేరుకుపోయిందో ఇది అంటింటిని కూడా క్లియర్ చేసిన తర్వాతనే కాస్త వరద ఉధృతి తగ్గింది. సో రెండు జంట జలాశయాలకు సంబంధించి భారీగా వరద నీరు వచ్చి చేరిన క్రమంలో మొత్తం కూడా నిన్న ఒక విధంగా అల్లకల్లోలం అయిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పటికైతే అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి జంట జలాశయాల నుంచి దాదాపు 4700 క్యూసెక్స్ నీటిని మూసీలోకి అధికారులు విడుదల చేశారు. సో ఎగువ నుండి ఫ్లో తగ్గడంతో అవుట్ఫ్లోను కూడా తగ్గించారు జలమండలి అధికారులు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ సంబంధించి ఇన్ఫ్లో 1100 క్యూసెక్లు వస్తుండగా 884 క్యూసెక్ల వరద నీరు మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఇక హిమాయత్ సాగర్ సంబంధించి 4000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 3851 క్యూసెక్ల అవుట్ఫ్లో మూసీలోకి వదులుతున్నారు అధికారులు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా వరకు ఆ వరద ఉధృతి తగ్గిపోయింది. ప్రస్తుతం మనం విజువల్లో అయితే బ్రిడ్జ్ చూస్తున్నామో ఇది చాదర్ఘట్ సంబంధించి మెయిన్ బ్రిడ్జ్ అనమాట. చాదర్ఘట్ ఆ బ్రిడ్జ్ కాస్త హైట్లో ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్కి సంబంధించి కూడా దాదాపు 1/3 వరకు నిన్న వరద నీరు వచ్చి చేరింది. సో ప్రస్తుతం ఈ చాదర్ఘట్ సంబంధించి పాత బ్రిడ్జ్ని క్లోజ్ చేశారు, రాకపోకలు సాగించట్లేరు కాబట్టి మొత్తం రాకపోకలు మొత్తం కూడా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న బ్రిడ్జ్ మీద నుండే సాగుతున్నాయి. సో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు కోటి నుండి సెంట్రల్ హైదరాబాద్ నుండి ఇటు మలక్పేట్, దిల్సుఖ్ నగర్ వెళ్లాల్సిన సంబంధించి మాత్రం ఇంకా చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు ఇళ్లలోకి వచ్చిన నీటిని అంతా కూడా నిన్న రాత్రి నుండి క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో ప్రస్తుతం చాదర్ఘట్ వద్ద మనం చూస్తున్నాం. చాదర్ఘట్ వద్ద మెయిన్ గా ఈ పాత బ్రిడ్జ్ సంబంధించి రాకపోకలు ఇంకా నిలిపివేస్తారు. ఎందుకంటే ఇక్కడ కాస్త క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత దీన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇటు చాదర్ఘట్ బ్రిడ్జ్ తో పాటు ముసలంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ పైన కూడా, ఎందుకంటే ముసలంబాగ్ బ్రిడ్జ్ సంబంధించి ఒకవైపు మరమ్మతులు జరుగుతున్నాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, దానికి సంబంధించి అక్కడ కూడా ఇంకా రాకపోకల్ని పునరుద్ధరించలేదు. ముసలంబాగ్ బ్రిడ్జ్ వద్ద కూడా ఇంకా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ప్రస్తుతం చాదర్ఘట్ పాత బ్రిడ్జ్ వద్ద పూర్తి స్థాయిలో రాకపోకల్ని కూడా నిలిపివేసి మొత్తం కూడా ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత దీన్ని రాకపోకల్ని పునరుద్ధరించే అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తం డేంజర్ బెల్స్ మోగించాయి మూసీ పరివాహక ప్రాంతాల్లో. ప్రస్తుతం మాత్రం మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి కూడా తగ్గడంతో పూర్తిగా ప్రజలు తమ పనులు తాము చేసుకుంటూ నిన్నటి వరకు ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో ఇళ్లలో వాటన్నిటిని కూడా సెట్ చేసుకుంటూ సిట్యువేషన్ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఏరియాల్లో ఉంది. చంద్రిక.